డాక్టర్ వివేక్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, డిఎస్ఎఫ్ఐ రాష్ట్ర జాతీయ అధ్యక్షులయ్యారు. ఎన్ని రాష్ట్రాల్లో మీ సేవలు కొనసాగిస్తున్నారు? మీ యొక్క లక్ష్యం ఏంటి? ఎలా ముందుకెళ్తున్నారు? ఎక్కడైతే విద్యార్థులు ఉంటారో విద్యార్థి లేని రాష్ట్రం ఉండదు, డిఎస్ఎఫ్ఐ లేని రాష్ట్రం ఉండదు. మా అడుగులు లేటుగా మొదలైనవి తప్ప ఎప్పుడూ కూడా అందరికంటే మోడర్నైజ్గానే ఉంటాము, ముందుగానే ఉంటాము. సమస్య ఎక్కడున్నా సరే డిఎస్ఎఫ్ఐ ముందుండి పోరాటాలు చేసి ప్రభుత్వ సహకారంతో దాన్ని ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే ఇన్వాల్వ్ చేస్తూ ప్రభుత్వం ఆ పర్టికులర్ ఇష్యూని తీసుకుపోయి ప్రభుత్వం ఒక చొరవతో దాన్ని క్లోజ్ చేసి తీసుకునే విధంగా డిఎస్ఎఫ్ఐ ఒక కేవలం తెలంగాణలో కాదు, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఆల్రెడీ 3 శాఖలు నడుస్తూ ఉన్నాయి. ఇంకా ముందు కూడా దాన్ని డెవలప్ చేస్తూ నార్త్ వైపు కూడా ముందుకు పోయే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. గతంలో కిసాన్ పరివార్ సీఈఓగా ఉన్నారు, అక్కడ సేవలు అందించారు, రిజైన్ చేశారు. ఏంది కాదు? సేవలు అందించడానికి ఇంకా ఎక్కువ అవకాశం ఉండాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిమితి కాలం నాకు సరిపోలేదు కాబట్టి ఇప్పుడు పరిపూర్ణంగా 24/7 ప్రజల మధ్యలో ఉండాలి కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ ఈ రెస్పాన్సిబిలిటీ అప్పుడు కేవలం కిసాన్ పరివార్ కేవలం రాష్ట్రానికి మాత్రమే ఉండేది. ఒక చిన్న హైదరాబాద్కి మాత్రమే ఆఫీస్ ఉంటుండే, ఒక 200-300 మందిని మాత్రమే మేనేజ్ చేయాలి. ఇప్పుడు డిఎస్ఎఫ్ఐ అనేది దేశవ్యాప్తంగా ఉన్నది. దేశవ్యాప్తంగా 2-3 కోట్ల విద్యార్థులు ఉంటారు, వాళ్ళ యొక్క సమస్యలు ఉంటాయి, అనేక రాష్ట్రాలకు పోవాల్సి వస్తుంది, టైం సెట్ కాదు కాబట్టి దీన్ని పరిపూర్ణంగా ఈ ఉద్యోగ బాటలో నడవాలని చెప్పి డిఎస్ఎఫ్ఐ గురించి నా పర్సనల్ రీజన్స్ వల్ల అది రాజీనామా చేయడం జరిగింది. కిసాన్ పరివార్ అంటే కొంత ఫండింగ్ అనేది ఉందన్నారు. డిఎస్ఎఫ్ఐ నుంచి ఎక్కడ ఫండింగ్ వస్తుంది? కిసాన్ పరివార్ నుంచి ఏం ఫండింగ్ ఉన్నది అంటే సంస్థ నుంచి కొంత ఫండింగ్ అని ఉన్నది, మేము చేయగలుగుతాం అని చెప్పేసి కూడా గతంలో చెప్పారు. ఇప్పుడు డిఎస్ఎఫ్ఐకి ఎవరు ఫండింగ్ చేస్తున్నారు? అంటే సంస్థలు ఏమైనా ఉన్నాయా? ఎవరు ఎట్లా సపోర్టింగ్? డిఎస్ఎఫ్ఐకి ప్రజలే ఫండర్స్. ఓకే, ప్రజలు మా వెనకాల చాలా మంది ఉన్నారు, సహకారాలు చాలా మంది ఉన్నారు. అందరికీ కూడా వాళ్ళకి చాలా మందికి ఇక్కడ ఏదో చేయాలి అని ఉంటుంది కానీ వాళ్ళు పోయి అక్కడ చేయలేరు. అట్లాంటి వాళ్ళు చాలా కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా డిఎస్ఎఫ్ఐ సపోర్ట్ చేస్తారు. డిఎస్ఎఫ్ఐ ఇంకా ముందుకు పోతూనే ఉంటుంది. వాళ్ళు వీళ్ళు అనే కాదు, సంస్థలతోనో ఏ ఒక్క సంస్థనో లేకపోతే ఒక ఇండివిజువల్ పైననో ఎప్పుడూ కూడా సంఘాలు నడవు. అండ్ డిఎస్ఎఫ్ఐ అసలుకే నడవదు. డిఎస్ఎఫ్ఐ చాలా పెద్ద బ్రాంచ్, మీకు ఇప్పుడు కనబడుతుంది కాబట్టి అది పెద్దగా కనిపించట్లే. ముందు మీకే తెలుస్తుంది డిఎస్ఎఫ్ఐ ఎంత పెద్దగా ఉన్నదో, దాని బ్రాంచెస్ ఎంతవరకు చేరినాయో. కిసాన్ పరివార్లో రిజైన్ చేసిన తర్వాత ఆ సంస్థతోని ఆ భూపాల్ నాయక్తో అనుబంధాలు ఉంటాయి, వారికి కావాల్సినట్టు సహకారం గురించి చెప్పేసి ఉండదని చెప్పేసి కూడా అన్నారు. సహకారం అందిస్తున్నారు వాళ్ళు? అడప ఇప్పుడు నాకు నాలెడ్జ్ ఉండదు, మీరు ఉన్నారు మీడియా పరంగా, మీరు మీడియాలో లేరు. ఎవరైనా తప్పు చేస్తే మీరు బొమ్మనైతే కూర్చోరు కదా, అరే అట్లా కాదు బాబు, ఇట్లా కెమెరా పట్టుకోవాలి, అట్లా కాదు బాబు, ఇట్లా మైక్ పట్టుకోవాలా అని చెప్పి అది ఇన్బిల్ట్ ఉంటుంది మీకు. అట్లనే నాకు తెలిసిన నాలెడ్జ్, నేను తప్పు చేస్తే నాకు ఇన్బిల్ట్ ఉంటుంది. తప్పు కానివను, తప్పు చూడరు. కిసాన్ పరివార్ సంస్థ నుంచి రిజైన్ చేయడానికి ప్రధాన కారణం కుల సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు వెనక ఉండడం వల్లనే కొంచెం ఇబ్బందులకు గురయ్యారని చెప్పేసి కూడా అలానే రిజైన్ చేశారని చెప్పేసి కొన్ని అంటున్నారు. నిజంగా అలా జరిగిందంటారా? నిజమంటారు ఇదంతా? నేను ఏం చేసినాను అంటే ఇటువంటి దాంట్లో నేను మెరుగ్గా ఇంకా ఉండడానికి రిజైన్ చేసిన తప్ప వేరొకరు వచ్చి నన్ను రిజైన్ చేయమను, లేకపోతే సంస్థ వచ్చి నన్ను రిజైన్ చేయమన్నదో అంతర్గతంగా ఎప్పుడు కూడా జరగలేదు, జరగదు కూడా. వ్యక్తిగత జీవితాన్ని పక్కకు పెట్టి వారసులు వద్దని చెప్పేసి ప్రజాసేవకై దేశం మొత్తం తిరుగుతున్నారు, జాతీయ స్థాయిలో ప్రజలకు సేవ అందిస్తున్నారు. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే? ఇప్పుడు మెటీరియలిస్టిక్ లైఫ్ వస్తుంది. ఇప్పుడు నాకే కానీ వారసులు ఉండుంటే, ఒక పిల్లడు ఉన్నాడు అనుకోండి, నేనేమనుకుంటా, ఇప్పుడు నేను ఒక విల్లాలో ఉన్నా అనుకోండి, ఒక 10 కోట్ల విల్లాలో ఉంటే నా పిల్లడు 15 కోట్ల విల్లాలో ఉండాలనుకుంటా. నేను నార్మల్ ఫ్లైట్లో తిరుగుతూ ఉంటే నా పిల్లడు చార్టెడ్ ఫ్లైట్లో తిరగాలి అనుకుంటా. నేను స్కార్పియోలో తిరుగుతూ ఉంటే నా పిల్లడు BMW తిరగాలనుకుంటా. ఆ మెటీరియలిస్టిక్ లైఫ్ అనేది వస్తుంది. ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నా బిడ్డలే, వీళ్ళు నా బిడ్డలే, వాళ్ళు నా బిడ్డలే, అక్కడ కూర్చున్న వాళ్ళు నా బిడ్డలే. నాకు అనుచూపు మేర వరకు ఎంతవరకు పోతుందో అందరి పిల్లలు కూడా, ఇప్పుడు పిల్లలు ఉన్నంత మాత్రాన లేనంత మాత్రాన అది పెద్ద ఏమి ఈ మెటీరియలిస్టిక్ లైఫ్లో చాలామంది మీ తల్లిదండ్రులు వాళ్ళిద్దరే ఎక్కడ ఉంటారు, వాళ్ళు ఎక్కడో అమెరికాలో, లండన్లోనో ఏనో కూర్చొని ట్యాబ్లెట్ వేసుకున్నామని మాత్రమే ఫోన్లో మాత్రమే అడుగుతారే తప్ప వాళ్ళు ఉండి ఇవ్వలేరు. అట్లా నాకు కొన్ని వందలాది మంది రోజు నేను ఉన్నానా అని చెప్పి అడుగుతారు. మరి ఇంత వేల మంది పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు ఎందుకు లేరు? ఓకే, సాధారణంగా మీరు చేసిన సేవలకు కానీ గుర్తింపు కానీ మీకు వారసులు ఎవరంటారు? రాజకీయంగా కావచ్చు, అంటే రాజకీయం కాదు, మీరు చేసిన సేవలకు గుర్తింపు నెక్స్ట్ వారసులు ఎవరంటారు? ఎవరు సేవ చేస్తే వాళ్ళే నా వారసులు. అది ఒక వారసుడితో ఆగదు. నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పరిపూర్ణంగా నమ్మే వ్యక్తిని. ఇప్పుడు ఇన్ని వేల మంది, లక్షల మంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు ఎట్లయ్యారో ఆయన వారసులుగానే ఇంకా ముందుకు పోతారు తప్ప అది వివేక్ వారసులు ఇంకేదో కాదు. అంబేద్కరిజం వారసుగానే అందరూ ముందుకు పోతారు. కిసాన్ పరివార్ మార్ట్ కావచ్చు, కిసాన్ బజార్ కావచ్చు, మైహబ్ లాంటి మాటల్లో కూడా ఇన్వెస్ట్మెంట్లో మీకు కొన్ని షేర్స్ ఉన్నాయని చెప్పేసి కూడా అంటారు. నిజమంటారా? మీరు ఒకసారి షేర్లు నేను చెప్తున్నా మీరు చెప్తున్నా తెలిసేది కాదు. ROC.comకి పోండి. ROC.comకి పోయి షేర్ ప్యాటర్న్ తెలిస్తే ఎవరు షేర్ హోల్డర్లో తెలుస్తుంది. నేను ఎందుకు చెప్తే డైరెక్ట్ వెబ్సైట్లో పోతే అది ఎవరు దాచుకునేది కాదు షేర్ హోల్డర్లు ఉంటే. నేను నా సొంత కంపెనీలో కూడా నాకు షేర్లు, వివేక్ అని పేరు అని చెప్పి నా సొంత కంపెనీ ఉంది, దాంట్లో కూడా నాకు షేర్లు. ఓకే, డిఎస్ఎఫ్ఐ నుంచి ప్రజలకు ఏం చెప్తారు? మిగతా ప్రజలకు కావచ్చు, ప్రభుత్వం నుంచి ఏం కోరదలుచుకున్నారు? ఎక్కడ సమస్యలు రానియకుండా ఉండండి. సమస్యలు
ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలకి డిఎస్ఎఫ్ఐ ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి సాల్వ్ చేస్తూ ఉంటుంది. ఇంకా ముందుకు సమస్యలు రాకుండా ఉండాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము. ఈ డిఎస్ఎఫ్ఐ ముందుకు పోయే విధంగా విద్యార్థులే కానివ్వండి, ప్రజలు కానివ్వండి, అందరూ కూడా మాతో నడవాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. ఇది ప్రజా సమస్యలు ఎక్కడున్నా, విద్యార్థులు ఎక్కడున్నా వారి సమస్యలు పరిష్కరించడం ధ్యేయంగా డిఎస్ఎఫ్ఐ జాతీయ స్థాయిలో పనిచేస్తుందని కూడా డాక్టర్ వివేక్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రావంతో వెంకన్న మహబూబ్ జిల్లా.